హరే కృష్ణ. కిందకు వచ్చినాక ప్రభు వెంటనే అడిగాడు, ఏంటి నీకు జరిగింది అక్కడ అంత అంత దూరం మీరు వెళ్ళలేరు అనుకున్న మనిషిని ప్రభుజీ అడిగారు. లేదు ప్రభుజీ వెళ్ళాము, ఇలా జరిగిందంటే అక్కడ వచ్చింది ఎవరు? పోదంటే ఎవరు? హనుమంతుడు. అంటే స్వామి వచ్చి నిన్నే చూడు, నీ లోపల భయాన్ని తీసేసి నిన్ను ఉగ్రస్తంభానికి దర్శనానికి తీసుకెళ్ళాడు. అంటే హరినామంలో శక్తి అంతుంది. నువ్వు నామము నేను ఒకటే అని చెప్పాడు ఆయన. నువ్వు విగ్రహాన్ని అనుకుంటాను కానీ నా నామం చేయి, నీ నామంలోనే ఉన్నాను అని చెప్పాడు. మొత్తం ఇప్పుడు శుభ్రంగా అవుతుంది. అప్పటి నుంచి మారావు, తెలిసింది నాకు, నమ్మకం వచ్చింది. లీల ఇక్కడ జరిగింది. మళ్ళీ ఇంకొకసారి తిరుపతి సేవ వచ్చింది. నేను సేవాభావంతో వెళ్ళాను, అందుకు నాకు ఆయన పూర్తిగా 100% సేవ ఇచ్చాను. గర్భగుడిలో పడింది. ఎప్పుడు పడింది అంటే నేను కృష్ణ సేవ చేసుకుంటాను. అంటే నేను భగవంతుడు సేవకురాలని అని నేను అనుకున్న కనుక భగవంతుడు సేవ ఇచ్చాడు. గడ్డిపోచు కన్నా తక్కువ నేను, నా దగ్గర ఏమి లేదు, నానేం చెయ్యలేదు, నాకేం రాదు, నాకేం తెలియదు అసలు నేను అట్లా ఉన్నాను కనుక భగవంతుడు అక్కడ ఇచ్చిన సేవ ఏదైతే ఉందో బ్రహ్మాండంగా జరిగింది.